హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఓకే, ఇప్పుడైతే మనం కొంచెం ఏదైనా స్నాక్స్ తినేసి వైజాగ్ కన్వెన్షన్ హాల్ లో సరే వీడికి ఆకలి సెలబ్రేషన్స్ తీసుకెళ్తున్నాడు. బిల్లీడే కడతాడంటే మొన్న చిన్న హెల్త్ ప్రాబ్లం అయింది. అక్కడికి వెళ్ళి మొత్తం తిరిగేసి వాళ్ళ ఫన్ అంతా చూపించబోతున్నాం. సో స్టే ట్యూన్. ఓకే, మన ఇప్పుడు మన ఫస్ట్ స్టాప్ ఏంటంటే అక్షయ్ ఆపోజిట్ లో ఉన్న పునుగుల బండి. ఇక్కడికి మన ఫ్రెండ్స్ అందరూ సాయి తేజ్ నాయుడు వచ్చాడు. నాయుడు సిగ్గుపడుతున్నాడు. నాయుడు, చేతన్, సాకేత్, ఇంకా మన జయంత్ అండ్ నవీన్ ఉన్నారు. గోల్ చేయకండి. ద ఎవర్ లాస్టింగ్ బ్యూటీ ఆఫ్ ద గాయత్రి కొమ్మాది ఎవ్రీథింగ్ నాయుడు. సో ఇప్పుడు మనం అయితే డైరెక్ట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ క్లాసులు కాదు. నాయుడు భయపెడుతున్నాడు రా. నాయుడు భయపెడుతున్నాడు రా. ఏంటంటే తీసుకొని ఎక్కడికి వెళ్ళరా అంటే ఇక్కడ మూరి మిక్చర్ చాలా స్పెషల్ గా ఉంటది. ఎప్పుడైనా మీరు కొమ్మాది ప్రెమిసెస్ లో కానీ ఉండుంటే ఖచ్చితంగా ఇక్కడ మూరి మిక్చర్ ట్రై చేయండి. క్రేజీ ఉంటది. ఇప్పుడు చూద్దాం. మూరి మిక్చర్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ 1/3 తీసుకున్నారు. ఎవరు బాబు నువ్వు? మా మూరి మిక్చర్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే గైస్, ఇప్పుడైతే మనం కొమ్మాది బస్ స్టాప్ దగ్గర ఉన్నాం. ఏంటంటే ఇక్కడ ఐస్ క్రీమ్, మహావీర్ ఐస్ క్రీమ్ ట్రై చేయడానికి ఆగాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది. సో లెట్స్ సీ టేస్ట్ ఎలా ఉంటుందని చూద్దాం. సో మన ఐస్ క్రీమ్ అయితే మనకు వచ్చేసింది చేతికి. ఇక్కడ సాయి తేజ్ తినట్లేదు, మేము నలుగురు తింటున్నాం. సో మ్యాటర్ ఏంటంటే నేను బస్సులో వెళ్ళేటప్పుడు బస్ స్టాప్ దగ్గర అక్కడ వెయిట్ చేసేవాడిని బస్ కోసం. అప్పుడు ఐస్ క్రీమ్ తినాలని ఫస్ట్ నుంచి అనుకునేవాడిని, కానీ బస్సు వస్తుందేమో ఈ గ్యాప్లో అని చెప్పి తినేవాడిని కాదు. సో ఇవాళ లాస్ట్ ఎగ్జామ్ కాబట్టి ఎలాగైనా ఇంకా తినాలని చెప్పి ఇక్కడ ఆగాం. టేస్ట్ పర్లేదు బాగుంది. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా కొమ్మాదిలో అక్కడ ఆగితే కానీ ట్రై చేయండి ఖచ్చితంగా. అలా ఇవ్వాలి. అలాగా రే మన యూట్యూబర్స్ రా తినేసి. వెరీ టేస్టీ. అండ్ ఈ ఐస్ క్రీమ్ షాప్ ఓనర్ ఇతనే. ఇక్కడ ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది. భయా యూట్యూబ్ మీద లాగుతాం. యూట్యూబ్ वीडियो यूट्यूब में लगा हूँ. फ्री है ना? फ्री సబ్స్క్రైబర్స్ అడుగు బ్రో. ఆయనకి అర్థం కావట్లేదు. ఆడిన్ని మనం మాట్లాడలేకపోతున్నాం. మాట్లాడినాడికి అర్థం కావట్లేదు. ఏదో మేనేజ్ చేస్తాం. ఐస్ క్రీమ్ మాత్రం దూరం ఉంది. మనసు చంపేసుకుంటున్నా కదా. సడన్ గా ఉప్పు తగులుతుందిరా మధ్యలో. ఉప్పు కోసం అయినట్టుంది ఐస్ క్రీమ్. టేస్ట్ కోసం ఉప్పు వేసి ఉంటాడులే. మన ఫ్రెండ్ ఇక్కడ మన ఫ్రెండే మనతో పాటు నాతో 3rd ఇయర్ వరకు చదివాడు. తర్వాత బిజినెస్ మ్యాన్ అవ్వాలని చెప్పి పెద్ద బిజినెస్ మ్యాన్, బడా బిజినెస్ మ్యాన్. కిतना टर्नओवर हो रहा? 3-4 लाख टर्नओवर మంత్లీ అవుతుందండి ఇక్కడ. సో ఈ బిజినెస్ దోల ఐస్ క్రీమ్ క్యాగా మధ్యలో ఉప్పు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆల్ ది బెస్ట్. అప్పుడప్పుడు వస్తూ ఉండండి ఇక్కడికి మనోడే. ఇప్పుడు నాయుడు గారి కోడి పొలంలోకి వచ్చాం. ఇక్కడ మిథిలాపూర్ కాలనీలో ఉంటుంది. ఇక్కడ మనం ఫ్యామిలీ ప్యాక్ ఆర్డర్ పెట్టాం. వచ్చిన 6 మనం ఎంతమంది ఉన్నారా? టోటల్గా 7 మెంబర్స్ ఉన్నాం. ఫ్యామిలీ ప్యాక్ ప్రైస్ 999. 6 to 7 మెంబర్స్ సరిపోతుందని చెప్పారు. చూద్దాం అసలు క్వాంటిటీ ఎంత ఇస్తారో, బిర్యానీ ఎలా ఉంటుందో అనేది ఇప్పుడు మనం తినేసి టేస్ట్ చూసి మీకు రివ్యూ ఇస్తాం. ఇక్కడ మన ఫ్రెండ్స్ అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ ఐపీఎల్ మ్యాచ్ ఉంది కాబట్టి ఆన్ చేసాం. తీసుకుంటా అన్నట్టు మాట్లాడుతుంటే బాబు బిర్యానీ అయితే చాలా బాగుంది. సాఫ్ట్గా ఉంది చికెన్ పీస్, ప్రతి పీస్. మసాలా కూడా బిర్యానీ అయితే చాలా బాగుంది. ప్రతి పీస్ మెత్తగా ఉంది. మన వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారు బిర్యానీ. దాని పీస్ లేదు నిజంగా అదే ఉంటారు.
మా ఇద్దరు పీసుల కోసం కొట్టుకుంటున్నారు, మా ఫ్రెండ్స్ ఇద్దరు. సో బిర్యానీ అయితే టేస్ట్ చాలా బాగుంది. జయన్ టేస్ట్ ఎలా ఉంది చెప్పు. బాగుంది. నాయుడు డిడ్ యు లైక్ ద బిర్యానీ? ఏంటి కెమెరా వైపు చూసి చెప్పు నాయుడు. నాయుడు అంతా రేపు మ్యాచ్ బ్లాక్ లో అమ్మాలి నాయుడు ఇప్పుడు. ఓకే బిర్యానీ అయితే చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. కాదంటరా కాదంట నిజంగా చూడగృతి ఫ్రెష్ అంట ఎగ్జామ్ రాసినప్పుడు చికెన్ తిన్నాడు. ఎందుకైనా మంచి. ఇప్పుడు పేమెంట్ చేయడానికి అందరూ చందాలు వేసుకుంటున్నాం. నాయుడు పక్కుతాడు డబ్బులు తీయట్లేదు బయటికి. నాయుడు పేమెంట్ కరెక్ట్ చేయాలి. దొంగోళ్ళలో ఉన్నాడు రైడు. 400 క్యాష్ ఇచ్చాం, ఇంకో 500 చేయరా పేమెంట్. అరే నీ 150 నువ్వు అసలు వేసావురా, అందరు డబ్బులు కలెక్ట్ చేస్తున్నావు కానీ అందరూ కలెక్ట్ చేసి ఇంకో 150 తక్కువైంది అంటాడు. ఆ 150 వేసుకోవట్లేదు. చాలా ఆలోచించి కొడుతున్నాడు. నాయుడికి అర్థం కావట్లేదు ఏంటని మ్యాటర్. ఓకే నాయుడు పేమెంట్ బాగా చేసావా? ఓకే బిర్యానీ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ డ్రింక్స్ కనబడితే మనం వచ్చి థమ్స్ అప్ అవుతున్నాం. సో సాయి తేజ్ కి ఏదో రివ్యూ చెప్తాను బిర్యానీకి. హెల్త్ కూడా బాగాలేదు. రివ్యూ చెప్తా. మొన్నటి రైస్ నిన్నటి చికెన్ అసలు ఆంటీ కుక్కర్ వేసారు కదా ఎలాగో అని మాకు వేసినట్టు. మొన్న హాస్పిటల్కి వెళ్ళావు కదా. ఎక్స్ట్రా రైస్ అదే ఎక్స్ట్రా రైస్ ఎలాగో రాత్రి కుక్కర్ వేసేయాలి వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళకి వేసాం అన్నట్టు ఇచ్చింది. తీసుకెళ్ళి నీడు అయినా నాకేం తెలుసు ఆడు అలా ఇస్తే ఏమో టేస్ట్ అయితే అతలా కుదరంగా బాగానే అనిపిస్తుంది. అయినా మొన్న రైస్ ఇడికి ఎలా తెలిసి హాస్పిటల్లో ఉన్నాడు కదా. నెక్స్ట్ అయితే మనం ఏ కన్వెన్షన్ వెళ్తాం, అక్కడికి వెళ్ళి అక్కడ ఎలా ఉన్నాయో అన్ని చూసుకొని ఇంకా వీడియో అయితే ఈ రోజు ఎండ్ చేద్దాం. అన్ని తెలిసిపోతారు ఇక్కడ. లాంగ్ టర్మ్ లో ఏమో ఏది తెలియదు. మరి ఇదైతే పక్క తెలిసిపోద్ది. ఫుల్ ఇదిగో అన్నా పర్ఫెక్ట్ ఉంటుంది అండి. ఏ క్లాస్ పట్టదురా, పట్టదు పెట్టకు. పెడతది అమ్మ రాదైతే అది అది బల్లి అది బల్లి ए डोंट ट्रेल ट्रायल्स ट्रेल्स मत कर दिए. ट्रायल्स मत कर जी. मच रहा जयराम विगो जयराम 100 रुपीस. ए प्लीज मूव मूव. సైజ్ ఎంత తెలియట్లేదురా, ఎంతరా ఇది? 1800. సైజ్ చెప్పు. అరే సారీ సబ్స్క్రైబర్స్. క్రొకడైల్ రా ఏదన్నా కూడా సన్నగా ఉన్న వాళ్ళకి. నాయుడు ఒక టేస్ట్ చేసావా? క్రోకోడైల్ అంటే జూలీ పడేయండి. అమ్మా कितना पड़ेगा भैया? 500. एनीथिंग 500 400 500 600 డిఫరెంట్ అన్న ఇదర్ ఏమో నాకు తెలియట్లేదు ఇది స్మెల్, నాకు తెలియట్లేదు. అరే క్యా రే క్యా హువా రే జల్దీ చెప్పురే లేదా చచ్చురే. ఓకే గైస్ మనం అయితే వైజాగ్ కన్వెన్షన్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసాం. ఏం కొన్నామంటే ఏవి కొనలేదు, ఏదో వెళ్ళాము చూసాము, ఏదో వెళ్ళాము చూసాము. సాక్స్లు తీసుకుందాం అనుకున్నాం లాస్ట్కి, అవి కూడా మంచిగా ఏం సెట్ అవ్వలేదు మా బందలో ఇంకా. సో ఇవాళకి అయితే ఇంతే, చాలా ఎంజాయ్ చేసాం. మీరు కూడా మన వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. ఏదో అడుగురు. అరే లేవా